ఒక గౌరవం కోసం శపథం చేశారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం శపథం చేశారు. నిన్న మీరు చూశారు ఎలక్షన్ మేనిఫెస్టో. నేను సూపర్ 6 ఇచ్చా, ఇతను ఇచ్చింది అట్టర్ ఫ్లాప్. అవునా కాదా? ఏమన్నా ఉందా దాంట్లో? నేను చెప్పా మా ఆడబిడ్డలకి, నేను వస్తానే మొదటి నెల నుంచి ప్రతి ఆడబిడ్డకు 1500 రూపాయలు మీ అకౌంట్కి వచ్చేస్తాయి. నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 మీ అకౌంట్కి పంపించే బాధ్యత నాది. 2, ప్రతి బిడ్డకు ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఎన్నికల ముందు ఏం చెప్పావు? అందరికి ఇస్తానని చెప్పావా లేదా? ఇచ్చావా ఈరోజు మీరు? అంటే ఒక ఆడబిడ్డ, ఒక తండ్రి, 2 పిల్లలుంటే చదివించాలంటే ఎవరిని చదివించాలనో తెలియక సందిగ్ధం. వాళ్ళకు కూడా మనసుంది. మనసుండే వ్యక్తి 2 పిల్లల్ని సమానంగా చూసుకుంటారు తప్ప 2 పిల్లల్ని డిఫరెన్షియేట్ చేయలేరు. అందుకే నేను ఆలోచించాను, ఏ తల్లి తండ్రికి కూడా మేము తప్పు చేశామని ఆలోచన రాకూడదు. ప్రతి ఒక్కరిని చదివించే బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. మీకు పూర్తిగా 15,000, 3 ఉంటే 45,000 ఇస్తా, 4 ఉంటే 60,000 ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మన పిల్లలు మన ఆస్తి. అలాంటి పిల్లలకు చదువు చెప్పిస్తే, ఇప్పుడు నేను వస్తా ఉంటే చూశాను అందరూ సెల్ ఫోన్లు పట్టుకుని సెల్ఫీల కోసం అందరూ కూడా తీసుకునే పరిస్థితి వచ్చారు. ఆడబిడ్డలు, పిల్లలు కూడా. అంటే టెక్నాలజీ మారిపోయింది. 25 ఏళ్ల కింద నేను సెల్ఫీ అంటే, లేకుంటే ఆ రోజు సెల్ ఫోన్ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. సెల్ఫీ కూడు పెడుతుందా, అన్నం పెడుతుందా అన్నారు అర్థం కాని వాళ్ళు. ఆ యొక్క టెక్నాలజీ ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి చేరిపోయింది. పేదవాళ్ళు ధనికులను లేదు, అందరూ కూడా దీన్ని ఉపయోగించే పరిస్థితి వచ్చారు. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నాను, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, మళ్లీ సుపరిపాలనతో ధరలు తగ్గిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతవరకు 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది. ఇంకొక పక్క ఆర్టీసీలో దర్జాగా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సిటీ బస్సులు ఎక్కండి. మీరు షాపింగ్ పోవాలన్నా, పని చేసి రావాలన్నా, అమ్మగారింటికి తల్లింటికి పోవాలన్నా అన్ని కూడా మేము చూసుకుంటా. నేను మంచి డ్రైవర్ని, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా. పరిపాలన తెలిసిన డ్రైవర్ని. డ్రైవింగ్ కూడా మామూలుగా ఉండదు, సేఫ్ గా ఉంటాది. నేను అడుగుతున్న ఒక విషయం, 5 ఏళ్లకు మునుపు నేను పరిపాలించాను. ఆ రోజు సంపద సృష్టించాను. నేను సంపద సృష్టిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి బటన్ నొక్కడం మొదలు పెట్టాడు. బటన్ నొక్కాడు, అది ముందు బటన్ నొక్కాడు, డబ్బులు వచ్చాయి. ఎందుకు? సంపాదించింది నేను, సంపద సృష్టించా, ఆదాయం పెంచా. బటన్ నొక్కుంటా పోయాడు. బటన్ నొక్కాడు, బాగానే ఉంది. సంపద సృష్టించావా 5 ఏళ్ళు? ఆదాయాన్ని పెంచావా 5 ఏళ్ళు? పోలవరం పోయింది, అమరావతి విధ్వంసం అయిపోయింది, పరిశ్రమలు పారిపోయినాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. ఎక్కడి నుంచి వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీ పిల్లలు గంజాయి తాగాల రేపు? ఏంటి వాళ్ళ భవిష్యత్తు? ఈ పిల్లల కోసం నేను కష్టపడితే ప్రపంచం మొత్తం కంపెనీలు తెస్తే ఈరోజు నీ వల్ల కంపెనీలు పరారైపోయే పరిస్థితి వచ్చింది తమ్ముళ్ళు. అది నా బాధ. నిన్న మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్లో నీళ్లు వస్తాయి, రిజర్వాయర్లో నీళ్లుంటే కాలువలో నీళ్లు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రెజరీలో డబ్బులు లేదు. ఏదైతే బటన్ నొక్కుతున్నాడో ఒట్టొట్టే బటను. నేను ఒక మాట అన్నాను, నీ బటన్ నొక్కడానికి నువ్వు కావాలన్నా, మా ఆడబిడ్డ గాని ముసలమ్మ కూడా సరిపోతుంది బటన్ నొక్కడానికి. అవునా కాదా?
నాయకుడంటే ఉద్యోగాలు రావాలి, నాయకుడంటే కంపెనీలు రావాలి, నాయకుడంటే ఇళ్లు కట్టాలి, సంపాదన పెంచాలి. సంపాదన పెంచేవాడే నాయకుడు, సంపద సృష్టించేవాడే నాయకుడు, ఆదాయాన్ని పెంచేవాడే నాయకుడు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేవాడే నాయకుడు. అవునా కాదా అని అడుగుతున్నా. 5 ఏళ్లు నాటకాలు ఆడేసి ఈరోజు మొత్తం నాశనం చేసి ఒట్టొట్టి మాటలతో మన వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు.